హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గార్లిక్ మష్రూమ్ ఫ్రై. ఈ ఫ్రై వచ్చేసి మనము రైస్లోకి, రోటీస్లోకి, అలాగే పూరి ఎందులోకి తిన్నా సరే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మనం దీన్ని రైస్లోకి సైడ్ డిష్ కింద అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే కలుపుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అనుకునే వాళ్ళు ఒత్తిగా ఇట్లాగే స్టార్టర్ కింద అయినా తీసుకోవచ్చు. ఎలా తిన్నా సరే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ గార్లిక్ మష్రూమ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి. ఇక్కడ ఫ్రై రూపంలో చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీల నూనెతో చేస్తున్నాను. మీరు సన్ఫ్లవర్ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. లోకి హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని, జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను. మనం ఇక్కడ గార్లిక్ మష్రూమ్ ఫ్రై అన్నాం కాబట్టి వెల్లుల్లి రబ్బలు అనేది కాస్త ఎక్కువగా వేసుకుంటేనే దాని ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 2 రెమ్మలంతా కరివేపాకును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అవ్వడానికి ఇంకాస్త టైం పడుతుంది. ఈ లోపల మనం మష్రూమ్స్ని కట్ చేసేసి పెట్టుకుందాం. నేను ఇక్కడ బటన్ మష్రూమ్స్ని 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు ఓపెన్ చేసుకొని ముక్కల కింద కట్ చేసి తీసుకుందాం. మష్రూమ్స్ని నేను ఒక్కొక్క దాన్ని తీసుకొని 4 ముక్కల కింద ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసుకుంటున్నాను. మీ ఇష్టం అనమాట, మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసి తీసుకోవచ్చు. మిగిలిన అన్ని మష్రూమ్స్ని కానీ ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి తీసుకుందాం. చూసారు కదా, మన ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా మనము కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకుందాం. మష్రూమ్స్ని మీరు కావాలంటే వేడి నీళ్ళల్లో కడిగేసి అయినా తీసుకోవచ్చు, లేదంటే చల్ల నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసేసి అయినా వాష్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే మనకు ఇందులో వాటర్ కంటెంట్ ఏదైనా ఉన్నా కానీ వాటర్ అనేది ఇంకిపోతుంది. ఫ్రైని మనం వచ్చేసి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసినట్లయితే మష్రూమ్స్ సరిగ్గా కుక్ అవ్వవు, అందులోనూ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కావాలంటే ఓపెన్గానే ఫ్రై చేసుకోవచ్చు, లేదు కుక్ అవ్వవు అనే డౌట్ ఏమన్నా ఉంటే లిడ్ని క్లోజ్ చేసుకొని అయినా కుక్ చేసుకోవచ్చు. లిడ్ని క్లోజ్ చేయడం వల్ల చూసారు కదా చాలా త్వరగా అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. దీని మధ్యలో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి అనే స్టేజ్లో నేను ఇక్కడ వచ్చేసి ఒక చిన్న సైజు క్యాప్సికము, అలాగే ఉల్లిపాయలు ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కానీ యాడ్ చేసుకొని దీంతోపాటు ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఈ ఫ్రై తినేటప్పుడు ఇవి లాస్ట్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు కారం, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు నేను వచ్చేసి బ్లాక్ పెప్పర్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా ఈ ఫ్రైలో బ్లాక్ పెప్పర్ పౌడర్ని తీసుకోవడం వల్ల మన ఫ్రైకి మంచి టేస్ట్, అలాగే ఈ ఘాట్ ఏదైతే ఉంటుందో అది చక్కగా పడుతుంది. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను వచ్చేసి 2 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని దీంట్లో యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవడం వల్ల మనం ఈ ఫ్రైని తినేటప్పుడు మధ్యలో పచ్చిమిర్చి నంచుకుంటూ తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, ఎటువంటి మసాలాలు వాడకుండా మనము ఈ గార్లిక్ మష్రూమ్ ఫ్రైని ఎంత ఈజీగా అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో టేస్ట్ అయితే అద్దరిపోతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికి ఇచ్చినా సరే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గార్లిక్ మష్రూమ్ ఫ్రైని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం. సరే కదా ఫ్రెండ్స్, కేవలం 10 నిమిషాల్లో గార్లిక్ మష్రూమ్ ఫ్రైని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకున్నామో టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ గార్లిక్ మష్రూమ్ ఫ్రై రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.